హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 1938 ఆగస్టు 26 రమణ భాష్యంలో 509. శ్రీ మా కైవర్ అనే ఆయన భగవాన్తో మాట్లాడుతూ దీక్షా విషయాన్ని గురించి ప్రస్తావించారు. ఆయన శ్రీ మా కైవర్ అట. ఆయన భగవాన్తో మాట్లాడుతూ దీక్షా విషయం గురించి ప్రస్తావించాడు. మహర్షి, ఈ దీక్ష ఏమిటి అని కొంచెంసేపు ఆగి, దీక్ష పలు విధాలుగా ఉంటుంది. అది వాగ్ దీక్ష, దృక్ దీక్ష, స్పర్శ దీక్ష అని అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు, ఈ భగవానుడిది మౌన దీక్ష కదూ అన్నాడు. ఇప్పుడు మహర్షి, అవును, దీక్షలన్నింటిలో అది ఉత్తమమైన దీక్ష. అప్పుడు భక్తుడు అంటున్నాడు, అది విచారణా మార్గానికి మాత్రమే పరిమితమా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, అన్ని మార్గాలు విచారణా మార్గంలోనే ఇమిడి ఉన్నాయి. అన్ని మార్గాలు కూడా ఈ విచార మార్గంలోనే ఇమిడి ఉన్నాయి. అప్పుడు భక్తుడు అంటున్నాడు, కానీ ఆ దీక్షలను వేరువేరుగా తీసుకుంటే వాటికి అది వర్తిస్తుందా? ఆ దీక్షలు వేరువేరుగా తీసుకున్నామనుకోండి, వాక్ దీక్ష అని, వాక్కుతో అంటే మంత్రం ఇవ్వడం దీక్ష, చూపుతో, అలాగే స్పర్శతో దీక్షలు ఇస్తూ ఉంటారు. వాళ్ళదేమో మౌన దీక్ష. అన్నిటిలో కల్లా ఈ దీక్షే ఉత్తమమైనది. అయితే ఈ మౌన దీక్ష విచారణా మార్గంలో వెళ్లే వాళ్ళకే పనికొస్తుందా అని అడిగాడు. అన్నీ కూడా విచారణా మార్గంలోనే ఉన్నాయి అన్నారు భగవాన్. కానీ మరి ఆ దీక్షలు వేరువేరుగా తీసుకుంటున్నారు కదా, వాటికి అది వర్తిస్తుందా? ఒక్కొక్కరి దగ్గర వాక్ దీక్ష, ఒక్కొక్క దగ్గర దృష్టి దీక్ష, స్పర్శ దీక్ష తీసుకుంటున్నారు. మరి వాటికి అది వర్తిస్తుందా అంటే వర్తించదు అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అంటున్నాడు, ఆత్మలబ్ధికి సహాయం కావాలి అనుకునే వారికి ఈ దీక్షలు సహాయకాలు కావా? ఆత్మని పొందాలని సహాయం కావాలని కోరుకునే వారికి ఈ వాక్ దీక్ష గాని, దృష్టి దీక్ష గాని, స్పర్శ దీక్ష గాని సహాయం చెయ్యవా అని అడిగాడు. ఇప్పుడు మహర్షి, సహాయకారులే అన్నారు మహర్షి. ఇప్పుడు భక్తుడు ఈ దీక్ష తీసుకోవడానికి వేరువేరు వ్రతాలను అవలంబించాలా అని అడిగాడు. అప్పుడు మహర్షి అవును అన్నారు. అప్పుడు భక్తుడు, దీనిపై మరొక ప్రశ్న వస్తుంది భగవాన్. నేను భగవాన్ చరణ సన్నిధిలో ఉన్నంత కాలము నేను నన్ను శుద్ధ క్రైస్తవుణ్ణి అనుకోవడానికి వీలు పడదు. నేను మీ సన్నిధిలో ఉన్నంత కాలము నేను శుద్ధ క్రైస్తవుణ్ణి అని అనుకోలేకపోతున్నాను. అప్పుడు శ్రీ భగవాన్ వారి మాటకు అడ్డొచ్చి, ఇది క్రైస్తవ మత సారమే అన్నారు. నేను చెప్పింది క్రైస్తవ మత సారమే. నువ్వు క్రైస్తవ మతము, హిందూ మతం అని వేరు చేసి చూస్తున్నావు గాని చెప్పేది క్రైస్తవ మత సారమే చెప్తున్నాను అన్నారు భక్తుడు. అప్పుడు భక్తుడు, నిజమే, కానీ నేటి చర్చి ప్రతినిధుల దృష్టిలో కాదు. మా చర్చిలో ఉన్నటువంటి ఫాస్టర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందువల్ల చర్చించవలసిన అందువల్ల చర్చి వలన నేను ఎట్టి సహాయము ఎదుర్కోవడానికి వీలు లేదు. అందువల్ల చర్చి ఫాదర్ల వల్ల నేను ఎట్టి సహాయాన్ని ఎదుర్కోవడానికి వీలు పడడం లేదు. వేరే ఆశ్రమాలకై అన్వేషణను భగవాన్ అనుమతిస్తారా? నేను శుద్ధ క్రైస్తవుడని మీ సన్నిధిలో శుద్ధ క్రైస్తవుడిగా ఉండలేకపోతున్నాను భగవాన్ అంటే, భగవాన్ ఎందుకు ఉండలేకపోతున్నావు? నేను చెప్పేది క్రైస్తవ మత సారమే కదా అన్నారు. కానీ మా చర్చి ప్రతినిధులు దానికి ఒప్పుకోరండి. అందువల్ల నాకు ఆ చర్చిల వల్ల ఏ సహాయము నేను ఎదురు చూడడానికి వీలు పడదు. నేను కావాలనుకున్నటువంటి ఆ శుద్ధ జ్ఞానం అక్కడ నాకు అందడం లేదు. కాబట్టి వేరే ఏ ఆశ్రమాలన్నా వెతుక్కోవచ్చా? నేను మా చర్చిని వదిలేసి దానికి భగవాన్ మీరు అనుమతిస్తారా అని అడిగాడు. అది నీ ఇష్టం. కొంతసేపు ఆగి భగవాను మరికొంత ప్రసంగించారు. దాని సారం ఏమిటంటే, ఇచ్చటికి వచ్చిన వారిని అందరినీ
ఏదో ఒక దుర్జయమైన మహాశక్తి ఇక్కడికి తీసుకొచ్చింది. ఒక గొప్ప శక్తి లేకపోతే భగవాన్ సన్నిధానానికి గాని భగవాన్ బోధలు వినడానికి గాని అర్హత ఉండదు. ఏదో ఒక మహాశక్తి అందరినీ ఇక్కడ తీసుకొచ్చింది. వారి బాగోగులు కూడా ఆ శక్తే చూసుకుంటుంది దానితో అని భగవాన్ అన్నాక ఈ సంవాదం దాంతో ముగిసిపోయింది. కాబట్టి ఎవరైతే భగవాన్ల సూటి మార్గమైన విచార మార్గం ద్వారా ఎవరైతే భగవాన్ యొక్క స్మరణ వల్ల ఆయన మాటల్ని వినగలుగుతున్నారో, ఆయన బోధనలు అర్థం చేసుకుని జీవితంలో అనుసరించాలని అనుకుంటున్నారో వారందరికీ కూడా ఒక అతీతమైన శక్తి యొక్క ప్రోత్సాహం వలన ఇది సాగుతుంది. కాబట్టి మనం ఆ మహాశక్తికి శరణాగతి పొంది ఉంటే ఆ మహాశక్తి మనల్ని తెచ్చి తీరుతుంది అని భగవాన్ యొక్క దివ్య సందేశము. కాబట్టి అతీతమైన మహాశక్తే మహాజ్ఞాని సన్నిధానాన్ని వారి బోధల్ని మనకి అందించి మనల్ని ఉద్ధరిస్తోంది, ఉద్ధరింపబడి తీరుతాము అనేటువంటి ధైర్యంతో ఒక ఉత్సాహంతో హాయిగా శాంతిగా మిగిలిన జీవితాన్ని గడుపుకోవడమే మన లక్ష్యం. హరి ఓం నమః.